నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పదవి ఉన్నంత వరకే వాడు జీరో చదువుగల్లోడైనా సరే వాడు ముఖ్యమంత్రి హోదా ఉంటే అందరు వింటారు. పదవి పోయిందా, అధికారం పోయిందా, ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా వినదన్నమాట. అటువంటిది తన సోపతోళ్ళు, తన మిత్రులు, మిత్ర పార్టీలు వింటాయా? వినయ్. ఇప్పుడు కేరళలో కూడా ఎల్డీఎఫ్లో చిచ్చు, కేరళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. లెఫ్ట్లో అన్ని ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కేరళ ఎన్నికల పరాజయం తర్వాత ఎల్డీఎఫ్ అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజా అసెంబ్లీలో డిప్యూటీ ప్రతిపక్ష నేత పదవిపై సిపిఎం, సిపిఐ మధ్య తీవ్ర పోటీ చెలరేగడంతో లెఫ్ట్ కూటమిలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. మరోవైపు పదవి తమకే దక్కాలని సిపిఐ గట్టిగా పట్టుబడుతుండగా, మరోవైపు సాంప్రదాయాన్ని చూపిస్తూ సిపిఐ వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి నెలకొంది. ఎప్పుడైనా సిపిఐ, సిపిఎం భారతదేశ చరిత్రలో కలిసి ఉన్నటువంటిది లేదు. ఎన్నికల సమయంలో స్వార్థం కోసం ఒకటి రెండు వస్తే చాలు అని మిత్రపక్షాలని ఓ పార్టీని ఏరి వాళ్ళ చెంద నిలబడి ఇట్టిట్లు అనుడే తప్ప కమ్యూనిస్టుల పని స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే అవకాశాలు కొట్టుకపోయినాయి. అయిపోయింది. నాయకత్వం లోపము, ఆ అట్టడుగున కార్యకర్తలను ఆదరించకపోవుడు, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోకపోవుడు, ఏమున్నాయి ఏడాదికోసారి ఎక్కడన్నా ఇంత బహిరంగ సభ పెట్టుడు, నోటికొచ్చింది ఆయనతో మాట్లాడాడు, ఒడిసిపోయి వాడి కార్యకర్తని 10 మందిని దొరకరావాలి. కార్యకర్తనే ఆ 10 మందిని మేపాలే. బస్ ఛార్జీలు లేకుంటే వెహికల్ ఛార్జీలు కార్యకర్తనే పెట్టుకోవాలి, కానీ నాయకులు పెట్టరు. ఏమున్నా ఉట్టిగా అయిపోయింది. సిపిఐ, సిపిఎం పార్టీ అయిపోయింది. అది నామరూపాలు లేకుండా పోతున్నది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ సిపిఐ అధికారం కోల్పోతే, అధికారం ఉంటేనేమో మంత్రి పదవుల కోసం ఏదో షేరింగ్ ఉంటుండే. ఇప్పుడు ప్రతిపక్ష హోదా, డిప్యూటీ ప్రతిపక్ష హోదా కోసం ఇద్దరు కోట్లాడుతున్నారు. ఇక ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో కీలక పదవుల పంపకంలో మార్పులు అవసరం లేదని సిపిఎం నేతలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో ఎల్డీఎఫ్ కూటమి ఓటమి పాలైన తర్వాత కూటమిలో అంతర్గత సమీక్షలు, చర్చలు కొనసాగుతున్నాయి. మంచిగా గెలిస్తేనేమో ఏ చర్చలు పాడుగావు. ఓడిపోయిననుకో, ఫామ్ హౌస్కి పోయిననుకో, అక్కడే చర్చలు. ఫామ్ హౌస్లో చర్చలు ఎట్లుంటాయి, ఏం సంగతి, ఎందుకు ఓడిపోతుంది? ఈ అహంకారాలు, నియంత పాలనలు మమతా బెనర్జీ, డిఎంకే ఇవి జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో కర్ణాటకలో కూడా అదే పరిస్థితి అవుతుంది. నియంత పాలనను ప్రజలు మెచ్చుకోరు, ప్రజలు ఆదరించరు. ప్రజాసేవకుడే వాడు ముఖ్యమంత్రి అంటే, ప్రజాసేవకుడే. ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ప్రజాసేవకులు, ప్రజలకు తల వంచి పనిచేయాలి. కానీ మీసాలు దువ్వి తొడగొట్టి వీడెంత వాడెంత అని ఆ నాయకులు అన్నారనుకో, 5 ఏళ్ళు గడవాలి, 5 ఏళ్ళు చూస్తారు ప్రజలు. ఓటుతోటి ఏసుడు వేస్తే బంగాళాఖాతంలో మళ్ళా వాడి వేసుకున్న వస్త్రాలు కూడా దొరికాయేవాడి. అట్లా చేస్తారు ఓటు రూపంలో ప్రజలు. అందుకే ఇలాంటి దానికి దారి తీస్తున్నది పరాజయం పాలైనటువంటి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి. మన హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, మన దేవాలయాలు భ్రష్టు పట్టిస్తుంటే, కేసులు వేస్తుంటే, నానా గందరగోళం అవుతుంటే, శబరి క్షేత్రం గురించి అక్కడ కిరీటాలు, స్వామి ఆభరణాలు ఎత్తుకపోయినా ఆయన పట్టించుకోలేదు సీరియస్గా. మహిళలు ఉద్యమం చేస్తుంటే మేము గుళ్ళకు పోతామన్నా కూడా పట్టించుకోలేదు. మౌనంగా ఉన్నాడు, ఏ చర్యలు తీసుకోకుండా ఉన్నాడు. ప్రజా ఆగ్రహానికి గురై ఏమైంది? అక్కడ కాంగ్రెస్ వచ్చింది, అయిపోయినా. ఇప్పుడు సిపిఐ, సిపిఎం వాళ్ళకి గుర్తయింది కొడవలు పట్టుకొని గుర్తున్నారు. ఇక ఏమంటారు? కమ్యూనిస్టుల పాలన కేరళతో అంతమైపోయింది భారతదేశంలో. కాబట్టి ఈ సిపిఐ, సిపిఎం యొక్క ఐక్యత, అంతర్గతంగా యుద్ధం చేస్తున్న ఈ ఐక్యత గురించి, ఈ గొప్పతనం గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.